ఏపీలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయాలకు పోటెత్తారు. యూరియా కష్టాలు తీర్చాలంటూ నినాదాలు చేస్తూ ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసనకు బయలుదేరారు. పోలీసులు ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా పోలీసు వలయాన్ని ఛేదించి ఆర్డీఓ కార్యాలయాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రైతులు. ఏపీ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరును అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఆంక్షలు ఛేదించుకుని రైతులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయాల వైపుకు దూసుకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వ పెద్దలే యూరియా కృత్రిమ కొరత సృష్టించారని రైతులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరియా అందించారని రైతులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ మనకి రాజమండ్రి నుంచి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? చాలా వరకు రైతులు కథం తొక్కి వస్తున్నారు, ఇంకోవైపు పోలీసుల్ని ప్రయోగిస్తుంది కూటమి సర్కార్. డీటెయిల్స్ అండి. శ్రీను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. అందులో ప్రధానంగా ఇబ్బంది పడేది రైతులకు అవసరమైన యూరియాను కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం అందించలేకపోయింది. దీంతో వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. అన్నదాత పోరుబాటు పేరు మీద కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఇక్కడ కోఆర్డినేటర్ సూర్యప్రకాష్, అదేవిధంగా జక్కపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మొత్తం పెద్ద సంఖ్యలో రైతు నాయకులు అందరూ కూడా తరలి వచ్చారు. సార్ చెప్పండి, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి గడిచిన ఏడాదిన్నర నుంచి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. అంటే ప్రతి నియోజకవర్గంలో ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి గౌరవ ఆర్డీఓ గారికి రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం చేపట్టినా రైతుల్ని దగా చేయడం, మోసం చేయడం, ద్రోహం చేయడం ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మార్చుకున్నారు. అందులో భాగంగానే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం కింద నేను ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎన్నికల్లో నేను పెట్టుబడి సాయం కింద 12,500 ఇస్తానని చెప్పారో, మాట తిప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి 13,500 ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇవ్వడం జరిగింది. మరి ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ కూడా దాదాపు 40,000 రూపాయలు రావాలి ప్రతి రైతుకు కూడా ఇప్పటికీ. కానీ కేవలం 5,000 రూపాయలు మాత్రమే వారి అకౌంట్లో జమ చేసి చేతులు దొరుకుకుంటే పరిస్థితి ఈనాడు వచ్చింది. అదేవిధంగా ఒకవేళ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోతే ఈరోజు నష్టపరిహారం కూడా ప్రభుత్వం అందించిన పరిస్థితి ఎక్కడా లేదు. అంటే ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కల్పించిన దాఖలా లేవు. అదే కూడా ఒక విధంగా రైతుకు అవసరమైన, అంటే పంటకి సాగు చేసుకోవడానికి అవసరమైన ఎరువులు గాని, విత్తనాలు గాని ఈరోజు బ్లాక్ మార్కెట్ తరలించే పరిస్థితి. స్వయాన ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలే బ్లాక్ మార్కెట్ తరలించి రైతులకు ఎక్కడ ఈ ఎరువులు గాని, విత్తనాలు గాని అందుబాటులో రాకుండా వారు జోబుల్ని నింపుకునే పరిస్థితి. ఈరోజు యూరియా తీసుకుందాం. బస్తా యూరియా వాస్తవానికి 270 రూపాయలు మార్కెట్లో అందుబాటులోకి రావాల్సిన పరిస్థితి. కానీ దాన్ని ఈరోజు బ్లాక్ మార్కెట్ తరలించి 600కే రైతుకి బ్లాక్ మార్కెట్ లో అమ్మి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వ పెద్దలు. రైతుల పరిస్థితి అంటే రైతు అన్నవాడు చాలా సౌమ్యంగా ఉంటాడు. అన్నిటికీ రోడ్లెక్కేటటువంటి పరిస్థితిలో ఎంత కష్టాన్నైనా తను భరించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఇవాళ రోడ్డెక్కే పరిస్థితి ఈ ప్రభుత్వం వాళ్ళకి తీసుకొచ్చిందంటే చాలా బాధాకరమైనటువంటి విషయం.
అన్న మాటను నిలబెట్టుకున్నది రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్ ఇస్తానన్నారు, ఆ రోజు ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు, చేశారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు రైతులకు అమలు చేస్తా ఉన్నారో ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయటం, సంవత్సరం జరగకుండా 12,500 వేస్తానన్నది 13,500 వేశారు, ఇంకా 1,000 రూపాయలు పెంచి. ఇవాళ ఈ ప్రభుత్వం ఇస్తానన్న నిధులు ఇవ్వలేదు సరికదా, ఒక సంవత్సరం ఎగనామం పెట్టారు అన్నదాత సుఖీభావ్కి. ఇవాళ ఏదీ లేకుండా అరకొర నిధులతో 5,000 కొంతమందికి ఇచ్చి మామ అనిపించారు. ఇవాళ రైతు రోడ్డెక్కాడు అంటే యూరియా కొరత. ఎప్పుడైనా చూసామా యూరియా కొరత? ఎరువుల కోసం రైతుల రోడ్లెక్కి ఇబ్బంది పడటం, ఎన్ని చోట్ల ఎన్ని రకాల కొట్లాడలేదు. ఇవాళ బ్లాక్ మార్కెటింగ్ అంతా కూడా ఎరువులు కానీ లేదా కోటా బియ్యం కానీ జరుగుతుందంటే అది ఖచ్చితంగా కూటమి నాయకుల వల్లనే. రైతు నాయకుడిగా చెప్పండి, గతంలో ఎప్పుడు కూడా యూరియా ఎంత కొరత రాలేదు? ఎప్పుడు 5 సంవత్సరాల్లో కనీవిని ఎరుగని పరిస్థితి వేళ వచ్చింది అంటే కేవలం మన రాష్ట్రానికి అలాట్మెంట్ మనకి 1,76,000 టన్నులు కావలసిన యూరియాని ఈవేళ కేంద్రం అలాట్మెంట్ 1,30,000 మాత్రమే చేసింది. ఆ అలాట్మెంట్ లో మొదటిసారిగా జూలైలో వచ్చింది ఒక 48,500 టన్నులు వచ్చింది. ఆ 48,500 టన్నులు కూడా ఎక్కడ కూడా కానరావట్లేదు, ఎందుకంటే బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోయింది. పెద్ద పెద్దలకు అందరికీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోయినాయి. అన్ని కొన్ని మిక్సింగ్ ప్లాంట్లు కూడా అమ్మేసుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి సెప్టెంబర్ నెలలో దాదాపుగా ఇంకా 1,00,000 టన్నుల యూరియా. అంటే ఇప్పుడు ఏమైందంటే నత్రజని లేకపోతే పంట దిగుబడిలో చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్న యాక్చువల్ గా రైతులు కానీ లేకపోతే స్టేట్ లో ఉన్న రైతులు మొత్తం 32 లక్షల మంది రైతులు ఉన్నారు. ఎప్పుడు 3వ తారీఖుకి తర్వాత ఇంకొక 5 లక్షల క్రాప్ ఏరియా జరుగుతుంది. 37 లక్షల ఎకరాలకి యూరియా అందాలి. ఇంకా కావాలంటే 1,00,000 టన్నులు కావాలి.